ఈరోజు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. సీతానగరంలో, రాజమండ్రి దగ్గర సీతానగరంలో మా ఊళ్ళమ్మ జాతర అని జరుగుతుందంట. అది అంగరంగ వైభవంగా జరుగుతుందంట. సో చైతన్య పెళ్ళికి వీడు మిస్ అయ్యాడు. ఎందుకు మిస్ అయినా? పర్సనల్ వర్క్ చూసారా సార్ డబుల్ యాక్షన్. చెప్పు, ఎందుకు చెప్పు. బిజీ షెడ్యూల్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకొక విషయం ఏంటి, ఇంకేం విషయం చెప్పాలనుకున్నా, అంతే కదా. చలో. ఫ్లైట్ కాదు, ట్రైన్. ఓ నీ అబ్బా ఆపరదే. నా పెద్దోడు చిన్నోడు. సో మొత్తానికైతే మా సీతానగరం మా ఊళ్ళమ్మ జాతర పండగకైతే వచ్చేసాను. కొడుకు పుట్టాడు. స్మాల్ కన్నయ్య. సో ఈ కన్నయ్య వచ్చేసి మా ఇంట్లో బుడిబుడి అడుగులతో అల్లరి చేస్తూ ఏడుస్తూ, సో ఈ ఫ్యామిలీకి తొందర రావాలని మనం కోరుకుందాం, బ్లెస్ చేద్దాం అందరము. అండ్ నువ్వు వచ్చా ఒక మాట మాట్లాడతారంట. ఒక అన్నం కలిపి చాట్లో ఏదైతే ఉంటుందో ఆ చాట్లో అన్నం అంతా వేసి మొత్తం ఒక మనిషిని ఊరేగిస్తారనమాట. మొత్తం పొలిమేర, సీతనారాయణ పొలిమేర చుట్టూ. సో అక్కడ దూతలు బలిచట తిరగకుండా ఆపుతాయని చెప్పేసి అని అక్కడ పురాణం చెప్తుంది. అక్కడ చూడండి, అక్కడ ఆపేశారు. అక్కడ గంట కొట్టడం మర్చిపోకండి. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా చాలా విలువైనది. అలాగే ఆల్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో చాలా వరకు నేను మన ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్టైల్ కానీ, అచీవ్మెంట్స్ గురించి కానీ, అండ్ లవ్ ఫెయిలియర్స్ వీడియోస్ కానీ, ఆ తర్వాత వచ్చేసి కొన్ని కుకింగ్ బ్లాగ్స్ కానీ, అదేవిధంగా మరో ఇజ్రా పెళ్ళి అనే జల్సా వేడుకలు కానీ అలాంటివన్నీ చూపిస్తున్నాను. చాలా బాగా ఆదరిస్తున్నారు. బట్ ఏంటంటే కొంచెం ఈ మధ్య అది చూస్తున్నారా లేదా అని నాకు తెలీదు, కొన్ని వీడియోస్ అయితే. సో ఫైనల్గా ముచ్చటకు ఏంటి అంటే, ఈరోజు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. సో అది పుట్టినిల్లు అనగానే మీకు ఆల్రెడీ గుర్తుకొచ్చేసి ఉంటుంది అని రాజమండ్రిలో ఉంటున్న నా ఫ్యామిలీ. సో సడన్గా ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ ప్లాన్ చేసుకున్నాను అంటే, మొన్ననే చైతన్య పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే, లైక్ అక్కడ సీతానగరంలో, రాజమండ్రి దగ్గర సీతానగరంలో మా ఊళ్ళమ్మ జాతర అని జరుగుతుందంట. అది అంగరంగ వైభవంగా జరుగుతుందంట. అది 12 ఏళ్ళకోసారి జరిగే పండగ అంట. సో నన్ను వాళ్ళ కూతురుగా తీసుకున్న తర్వాత వచ్చే మొదటి పండగ అన్నట్టు ఇది. సో వాళ్ళందరూ నన్ను రమ్మని ఆహ్వానించడం జరిగింది. నిజంగా నేను అంటే ఇక్కడ ఈ పండగకి ఏంటంటే అంటే ఆడబిడ్డలని కంపల్సరీ పిలవాలని చెప్పేసి నా ఆచారం అంట అక్కడ. సో దానికి నన్ను కూడా వాళ్ళు నువ్వు కూడా తప్పకుండా ఉండాలి, మా ఇంటి ఆడబిడ్డవి. ఒకవేళ ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఇప్పుడు 12 years దాకా రావద్దు అని చెప్పి ఏదేదో అన్నారు మా తమ్ముళ్ళు. అవి నాకు క్లియర్గా తెలియదు. దీని గురించి క్లియర్గా మా తమ్ముళ్ళతో అక్కడికి వెళ్ళగా మాట్లాడదాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క మా ఊళ్ళమ్మ జాతర గురించి పూర్తిగా అంటే దాని గురించి తెలియచేయడానికి, పూర్తి విషయాలు తెలియచేయడానికి మన చైతన్య కొంచెం లీడ్ తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ, సో దాని గురించి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అండ్ అదేవిధంగా అక్కడ ఉన్న దేవాదాయ శాఖ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో టెంపుల్కి సంబంధించిన వాళ్ళంతా కూడా మా చైతన్యం కూడా అక్కడికి పిలిపించడము, కృష్ణని పిలిపించడము, అన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, ఈ యొక్క పండుగ గురించి అందరూ తెలియచేయాలని చెప్పేసి అని అన్నారని చెప్పి నాకు చెప్పారు. ఇదంతా మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో మొత్తానికి ఈరోజు నేను మా పుట్టింటికి అయితే బయలుదేరుతున్నాము. సో నాతో పాటు ఎవరు వస్తున్నారో తెలుసా? చూపిస్తాను. తను ఎవరో సెల్ఫీ తీస్తాను. ఆ వీడియో లేదు, సెల్ఫీ కాదు, నార్మల్ ఈ వీడియో ఎవరైనా పట్టుకోమని చెప్పేసి అంట. నువ్వు పజో తిట్రా. సో నాతో పాటు ఎవరు వస్తున్నారు గుర్తుపట్టేస్తారు కదా, నా కొడుకు సాయి వస్తున్నాడు ఈసారి. సో వంశీ కూడా వచ్చేవాడు ఒకప్పుడు, కాకపోతే వంశీ కొంచెం బిజీగా ఉండి కొంచెం రావట్లేదు ఇప్పుడు. సో కాబట్టి నేను సాయిని నిద్రమైతే వెళ్తున్నాము. సో వాళ్ళు వంశీకి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు వాళ్ళు, కాకపోతే తను బిజీగా ఉండడం వల్ల కొంచెం వర్క్ ఉందని చెప్పడం వల్ల ఇప్పుడు మేము ఇద్దరమైతే వెళ్తున్నాము. సో మీ అందరికీ నేను ఒక విషయం తెలియచేయాలి. ఏంటంటే మా పుట్టింటికి వెళ్తున్నాడు కంపల్సరీ నాకు హ్యాపీయెస్ట్గా ఫీల్ అవుతాను.
సో చైతన్య పెళ్ళికి వీడు మిస్ అయ్యాడు. ఎందుకు మిస్ అయినా? కొన్ని బిజీ షెడ్యూల్. బిజీ షెడ్యూల్ ఏం లేదు, ఇంటికి పోయింది వాళ్ళ ఇంటికి. ఇంటికి పోలే. ఎక్కడున్నావు? ఇక్కడనే ఉన్నా, బిజీ షెడ్యూల్. ఇక్కడ వరంగల్ ఉండి నేను తీసుకుపోకుండా అయిపోయినా. మీరు రమ్మన్నారు, నేను రాలే. దేనికి రాలే? బిజీ షెడ్యూల్. ఏం బిజీ షెడ్యూల్? పర్సనల్ వర్క్. చూసారా సార్ డబుల్ యాక్షన్. లేదండి, అప్పుడు వీళ్ళ తమ్ముడి పెళ్ళి కూడా అప్పుడే ఉండే. తమ్ముడు పెళ్ళి సమ్మర్లో అయింది. మరి ఎందుకు రాలే నువ్వు? చెప్పు, ఎందుకు చెప్పు. బిజీ షెడ్యూల్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పర్సనల్ వర్క్. బిజీ షెడ్యూల్ లేదేమి, ఇల్లు కడతానని చెప్పేసి. ఇల్లు కట్టడం కాదమ్మా. మరి దేనికి రాలే నువ్వు అప్పుడు? ఓకే మరి చెప్పాలి నా వాళ్ళకి. మా సాయి కూడా పెళ్లి సంబంధం సెట్ అయ్యే ఆలోచనలో ఉందనంట. పర్యవేక్షణ కోసం తిరిగాము అప్పుడు అని చెప్పేసి అంటున్నారు. సో మా సాయి అంతకుముందు కృష్ణ పెళ్ళికి వచ్చాడు, కానీ చైతన్య పెళ్ళికి రాలేదు. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా మిస్ అయినాయి మేము సాయిని. సో ఈసారి అయితే మా ఊళ్ళమ్మ జాతరకి సాయిని తీసుకొని వెళ్తున్నాము. మేమిద్దరం కలిసి అయితే ప్రయాణం చేస్తున్నాము. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే, మా పూర్ణిమ కూడా వచ్చేది ఉండే. పూరి కూడా ప్లాన్ చేసుకుంది. యాక్చువల్లీ మేము ముగ్గురం అని అనుకున్నాము. నిన్న నేను టికెట్స్ బుక్ చేసి పూరికి కాల్ చేస్తే, పూరికి వచ్చి వేరే నాకు తను జాబ్ చేస్తుంది కాబట్టి నాకు అర్జెంట్గా మీటింగ్ పడింది అయితే ఈసారి మీరు వెళ్ళిరాడు అని చెప్పేసి అన్నది. పూరి చాలా ఎగ్జైటింగ్గా ఉండే అక్కడ రావడానికి. సో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుంచాము మేము, ఇట్లా పూరి కూడా వస్తుంది సార్ అంటే, నాన్న తప్పకుండా తీసుకురా అని చెప్పేసి అని వాళ్ళు అన్నారు. సో మేమైతే మొత్తానికి అలా పూరి క్యాన్సిల్ అయిపోయింది. సో మేమిద్దరం అయితే ప్రయాణం అయితే మొదలు కాబోతున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీని పరిచయం చేస్తాను ఒకటి, తర్వాత టెంపుల్ దగ్గర జరిగే జాతర కొన్ని విజువల్స్ చూపిస్తాను మీకు, అండ్ అక్కడ నన్ను కలిసే వాళ్ళందరి క్లిప్పింగ్స్ కూడా తీసి మీకు చూపిస్తాను. జాతర గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మన చైతన్య ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే వాడు చాలా బాగా చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్లలో. సో వాటికి వెళ్తే మా తమ్ముడే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఫైనల్గా అయితే ఇది అన్నట్టు దీంట్లో అయితే కొన్ని వీడియోస్ అయితే అన్నీ వస్తాయి, అన్నీ కలిపి చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటి, ఇంకేం విషయం చెప్పాలనుకున్నా, అంతే కదా. గంట కొట్టడం మర్చిపోకండి. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా? నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అర్థమైందా? ఏది పడితే అది చూసేస్తారు కానీ నా ఛానల్ మాత్రం చూడరు మీరు. మరి అది చేస్తున్నారు మీరైతే బాగా. ఎందుకు చూడరు అట్లా? నేను మిమ్మల్ని నమ్ముకున్నా, చూడాలి అంతే. సరే, ఎక్కువ సోది పెట్టేశాను అనుకుంటా. సోది కాదు, తప్పుగా అనుకోకండి. సో ఏదైనా నేను మీ దగ్గర పోట్లాడతాను కాబట్టి. సో ఇంకెందుకు ఆలస్యం, చలో. ఫ్లైట్ కాదు, ట్రైన్. అదే. సో మొత్తానికైతే మేము బయలుదేరుతున్నాము. సో ఈసారి అయితే వంశీ మిస్ అయిపోయాడు. సో నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఒకేషనల్ పార్టీ ఉంటే కంపల్సరీ మేము అందరం గ్యాదరే వెళ్తాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. అంతకుముందు వీడియో చెప్పాను, ఇప్పుడు అది అక్కడికి వెళ్ళాక రివీల్ చేస్తాను. ఓకేనా? బాయ్. నెక్స్ట్ అంటే వీడియో అంటే దీంట్లో వచ్చే నెక్స్ట్ వీడియో కోసం చూడండి, మిస్ చేయకండి. వీడియో అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మొత్తానికి కాజీపేట రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగిందండి. స్టేషన్కి వచ్చాను. స్టేషన్కి వచ్చిన తర్వాత ట్రైన్ వచ్చేసి కొంచెం డిలే ఉంది, 15 నిమిషాలు డిలే ఉంది. లోపలికి అయితే వెళ్ళిపోయాను. అందులో టికెట్స్ బుక్ చేసుకున్నాను కాబట్టి సో లోపలికి గట్టిగా వెళ్ళిపోయాము టికెట్స్తో మేము. అండ్ అక్కడికి వెళ్ళగానే నాకు మన ఫ్యామిలీ మెంబర్స్, అదే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, మన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్ కావడం జరిగింది. సో వీళ్ళది మంచిర్యాలంట. సో మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. అండ్ నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడడం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైన్ ఎక్కేసాను, రాజమండ్రి దిగేశాను. సో మొత్తానికి మా తమ్ముడిని అయితే కలిశాను. సో సేమ్ ప్లేస్ రాజమండ్రి, తెలుసు కదా, ఎప్పుడు వెళ్ళినా మా తమ్ముళ్ళు అక్కడే ఉంటారు. సో మా తమ్ముడు కృష్ణ అండ్ మా కృష్ణ తమ్ముడు వాళ్ళ బావగారు. సో తను వచ్చేసి వాళ్ళిద్దరు వచ్చేసి మమ్మల్ని ఇద్దరు తీసుకెళ్ళడం కోసం అక్కడ దాకా వచ్చారు స్టేషన్కి. ఎప్పుడైనా కూడా వాళ్ళు అలాగే వచ్చి నన్ను తీసుకొని వెళ్తారు. సో మొత్తానికి రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే నేను చేరుకున్నాను. అండ్ మా తమ్ముడు గడ్డం పెంచాడు కదంటే, చూడండి ఒక్కసారి మా తమ్ముడు కృష్ణ ఎందుకన్నా గడ్డం పెంచాడంటారు. ఇది రివీల్ చేయాల్సిన విషయమే, కానీ ఇప్పుడు రివీల్ చేయను. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా 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 ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం,
మా ఇంటికి బయలుదేరదామా, అదేనండి మా పుట్టింటికి. సో మా బండ్ల మీద అయితే మేము మా పుట్టింటికి మా రాజమండ్రి గోదావరి అందాలు చూసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పి చూడండి ఒక్కసారి. ఆ గోదావరి అందాలు ఎంత బాగా ఉంటుంది, అది కూడా ఎర్లీ మార్నింగ్ టైంలో, మార్నింగ్ 6 o'clockకి అలా చూడండి గోదావరి అందాలు ఎంత బాగున్నాయో. మా పుట్టింటికి వచ్చేసాను. నేను రాగానే మా అమ్మ అంటే పెద్ద కూతురు బాగున్నాను. సో మొత్తానికి మా ఫ్యామిలీతో, మా గడ్డం బాబుతో చిన్నదొర పైన చెప్తాం సంగతి. కానీ మేమంతా కలిసి ఇంకా ఇక ఆగులేదు ఇక్కడ. సీతానగరం మొత్తం దుమ్ము దులిపేస్తాం. ఇక మా జాతర అంటే మామూలుగా ఉండదు, తగ్గేదే లేదు. ఇంకొక బక్కగా అయిపోయినా తమ్ముడు, బక్కగా అయిపోయినా చైతన్య. హాయ్, ఎలా ఉన్నా తమ్ముడు? బాగుంది. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. బక్కగా అయింది కదా, మీరు పక్కన పొట్ట లేదక్క. నా పెద్దోడు చిన్నోడు. సో మొత్తానికైతే మా సీతానగరం మా ఊళ్ళమ్మ జాతర పండగకైతే వచ్చేసాను. నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు. అంటే ఇక్కడ మా ఊళ్ళమ్మ జాతరకు మా తమ్ముడు మొత్తం క్లియర్గా చెప్పేస్తాను. నాన్నగారు బాగున్నారు. సో మా నాన్నగారు ఇందాక మా అమ్మగారిని పరిచయం చేశాను కదా. సో ఇది మా ఇంటి పండగ వాతావరణం అన్నట్టు. సో అంత తర్వాత విలేజెస్ అని తీపిస్తాం. ఇప్పుడే వచ్చి లోపలికి వెళ్ళాలి ఇంకా. సో మొత్తానికి మా పుట్టింటికి అయితే వచ్చేసాను. సో మా వాళ్ళందరైతే మీకు పరిచయం చేశాను కదా. మా కిట్టే పరిచయమే, మా చైతు, మా లక్ష్మి, మా అరవింద్ అందరూ పరిచయం కదా. సో ఈరోజు మా ఇంట్లో మా ఊళ్ళమ్మ జాతరకి ఇంటి ఆడబిడ్డని పిలవడం అనేది ఇక్కడ సాంప్రదాయం అంట. సో అది ఒక దాని గురించి అయితే నాకు పూర్తి తెలియదు, దాని గురించి వీళ్ళే చెప్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు గుడ్ న్యూస్ మా ఊళ్ళమ్మ జాతర ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ వెళ్ళినప్పుడు గుడ్ న్యూస్ అని నన్ను చాలామంది అడిగారు కదా, అక్క గుడ్ న్యూస్ రివీల్ చేయాలని చెప్పేసి అనేసి మా ఇంటికి, అంటే మా తమ్ముడి ఇంటికి నేను అత్తని అయ్యాను కాబట్టి మా తమ్ముడికి ఇంటికి అయితే వారసుడు వచ్చాడు. సో రివీల్ చేయండి, మీరు చెప్పండి. మన ఫేస్ మాత్రం మేము చూపించాం. నాకు కొడుకు పుట్టాడు. ఏ ఇంకో కిట్టయ్య వచ్చాడు. స్మాల్ కన్నయ్య. సో ఈ కన్నయ్య వచ్చేసి మా ఇంట్లో బుడిబుడి అడుగులతో అల్లరి చేస్తూ ఏడుస్తూ మమ్మల్ని అందరినీ ఆట పట్టిస్తూ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళ పెళ్ళికి నేను రావడము, నన్ను ఇంట్లో వాళ్ళు ఇలా స్వీకరించడము, ఈ ఇంటికి స్పెషల్గా ఒక ఆడబిడ్డగా నన్ను పిలవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి గుడ్ న్యూస్ మీతో షేర్ చేస్తున్నా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా చాలా గుడ్ న్యూసెస్ ఉన్నాయి, అవన్నీ తర్వాత రివీల్ చేస్తే ఇప్పుడు ఏం చెప్పాం మేము. సో మీకు ఎలా అనిపిస్తుంది మీరు చెప్పండి నేను రావటం? మా ఊళ్ళంతా సంబరం అనేది 12 సంవత్సరాలకు సార్ చేస్తాం. అయితే మా ఇంటికి ఆడపిల్లని ఎలా పిలవాలి కాబట్టి సాంప్రదాయ ప్రకారంగా మా అక్కను పిలిచాం. రావడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అయితే చాలా హ్యాపీగా ఉంది. చైతే ఏం చేశాడు, వీళ్ళిద్దరు ఏం చేశారు, నాకు నెల నుంచే ముందే చెప్పారు, అక్క ఇప్పుడు రాకపోతేనంటే 12 సంవత్సరాల దగ్గర రావద్దా, అంటే మంజులు తాగకూడదని చిన్నది ఆచారం, పెద్దలు ఆచారం చెప్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మా ఊళ్ళమ్మ జాతరకు ఆడపడుచులు రాకపోతే మళ్ళీ ఇక్కడ ఇంట్లో మంచిలు తాగద్దని ఒక పద్ధతి అంట, ఇక్కడ సాంప్రదాయం అంట. అందుకే అక్కకే బిజీ షెడ్యూల్ కాబట్టి అమ్మ ముందే ఫోన్ చేసి చెప్పేసింది. అప్పుడు ఎప్పుడు ఇక్కడ ఓకే అయిపోయిన తర్వాత జాతర అంతా ఓకే అయిపోయిన తర్వాత ఇంకా ఫోన్ చేసి అక్కడికే చెప్పేసింది అనమాట. సో మొత్తానికి మన ఫ్రేమ్లో ఫస్ట్ వీడియోలో వచ్చేసాము వీళ్ళని పరిచయం చేయడం వరకు వచ్చేసింది. తర్వాత ఈ జంతుని పరిచయం చేశాను మన ఫ్రేమ్లో. ఇప్పుడు వచ్చేసి ఈ జంతును చూడ చక్కగా ఎంత బాగున్నారు చూసా వీళ్ళ నా ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీలో ఇంకొక బుల్లి కిట్టయ్య వచ్చాడు, అంటే మా కన్నయ్య. సో ఈ ఫ్యామిలీ కూడా తొందరగా రావాలని మనం కోరుకుందాం, బ్లెస్ చేద్దాం అందరము. అండ్ నువ్వు వచ్చా ఒక వాడు మాట్లాడతారంట, తర్వాత వచ్చినా అంటున్నాడు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వాంతో కూడా మాట్లాడిపోతాం. సో ఫైనల్గా అయితే ఇప్పుడు మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మేమైతే మా ఊళ్ళమ్మ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి మా ఇంట్లో సంబరాలు మాత్రం షురూ చేస్తాం అన్నట్టు. ఒకసారి మా ఫ్యామిలీ అందరం కూడా పరిచయం చేస్తాం, అక్కడ చూపిస్తాను ఒకసారి అందరికీ. ఓకే, అయితే మా అమ్మగారు అక్కడ అమ్మ, ఇక్కడ మా అమ్మ, మా ఇద్దరు అమ్మల్ని పరిచయం చేశాను. సో ఇక్కడ వచ్చేసి వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో మధ్యాహ్నానికి మాకు వంటలన్నీ. సో రేపు ఈ ఆటలు దిగుతాయంటే ఇక్కడ. సో ఇలా వంట కార్యక్రమం అయితే అయిపోయింది. ఒకసారి టెంపుల్కి వెళ్ళి అందరూ చూపించు ఒకసారి అక్కడ.
సో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మా ఊళ్ళమ్మ జాతర అంటే రాజమండ్రిలో సీతానగరం గ్రామంలో ఉన్న మా ఊళ్ళమ్మ జాతరకి అయితే మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే నేను మా కృష్ణ చైతన్య మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మేమంతా కలిసి కూడా కుటుంబం సమేతంగా అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్ళాము. సో ఆల్రెడీ మా తమ్ముడు చైతన్య టెంపుల్లో అంటే అక్కడ టెంపుల్కి సంబంధించినవన్నీ కూడా తమ్ముడు చూసుకుంటున్నాడు కాబట్టి కృష్ణ చైతన్య వాళ్ళిద్దరు కూడా చూసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని తొందరగా దర్శనానికి పంపించేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. లోపల ఆ అమ్మవారి దర్శనం కూడా ఒకసారి చూడండి. ఈ యొక్క జాతర ఇక్కడే అమ్మవారి చల్లకుండా ఉంటుందంట, అదే చల్లకుండా ఉంటారంట. ఈ చల్లకుండా దర్శనం చేసుకొని అక్కడ మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తారండి. ఇది పుట్టిల్లు అంటారు. ఇది పుట్టిల్లు, అక్కడ అత్తగారి ఇల్లు అన్నట్టు. సో ఈ యొక్క దాని గురించి నాకైతే పూర్తి తెలియదు. ఒకసారి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు కదా మీరందరూ. సో మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మొత్తం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దీంట్లో నేనేమన్నా అంటే ఈ యొక్క జాతర విశిష్టత గురించి ఏమన్నా తెలియక అంటే అన్నీ తెలిసి కనుక్కొనే చెప్తున్నాను. కొన్ని చోట్ల ఏమైనా తెలియకపోతే మా తమ్ముడు కృష్ణ కానీ చైతన్య కానీ వాళ్ళ వాయిస్తో చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ. సో మా ఊళ్ళమ్మ జాతరలో మనకైతే నిజంగా చాలా చాలా బాగా దర్శనం జరిగింది. అమ్మవారి దర్శనం అయితే ఇప్పుడు టెంపుల్లో అంటే ఇది ఎక్కడ ఇది అమ్మగారి ఇల్లు అక్క. ఓకే, మేము దర్శనం చేసుకున్నాం కదా. అదేంటి పుట్టిల్లు మా ఊళ్ళమ్మ గారి ఆ పుట్టిల్లినట్టు. ఇక్కడికి అంటే ఇక్కడ 15 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వస్తుందా? అవునక్క. అంటే మామూలుగా 7 సంవత్సరాలు అనుకున్నారు కానీ కరోనా వల్ల 12-13 సంవత్సరాలు అయిపోయింది అక్క. ఇంకోటి ఏంటంటే మన సీతనాలలో గంట వాళ్ళు పుట్టింటి వాళ్ళు అనమాట. అది అత్తింటి వాళ్ళు ఏమో మట్ట వాళ్ళు. ఇప్పుడు మనం వెళ్తున్న గుడి అత్తింటి వాళ్ళు. అత్తగారింటికి ఇప్పుడు తల్లిగారి అయిపోయింది. ఫస్ట్ తల్లిగారి దర్శనం అంటే తల్లిగారి ఇంటికాడ దర్శనం అయిపోయింది అమ్మవారిది. ఇప్పుడు అత్తగారింటి దర్శనం చేసుకోవాలి మళ్ళీ. సో అక్కడ సేమ్ అమ్మవారు ఇలాగే ఉంటుంది. అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. అక్కడ విగ్రహం ఇక్కడ ఏంటంటే చల్లకుండ అక్క. ఆ చల్లకుండనే అమ్మవారిగా కొలుస్తారు అనమాట. అంటే ముందు ఆ చల్లకుండలో మజ్జిగ పోసి మొత్తం ఊరంతా ఊరేగించి ఇక్కడ పాకలు పెడతారు. పాకలు పెట్టిన తర్వాత అప్పుడు 8 రోజుల పాటు 6 రోజుల పాటు లాస్ట్ సండే తీసుకొచ్చారు ఇక్కడికి. మళ్ళీ ఈ రోజు బలిచాట జరుగుతుంది. తీసుకొచ్చి మన ఛానల్లో బలిచాట వీడియో కూడా చూపిస్తాము. సేమ్ కమిటీ కుర్రాల సినిమా దాంట్లో ఉంది కదా. ఇప్పుడు ఈ జాతర వచ్చేసి కమిటీ కుర్రాల సినిమాలో ఒక జాతర వీడియో అయితే చూసాం కదా. దాంట్లో మనము సేమ్ అదే విధంగా ఉంటుందంట. ఇప్పుడైతే మేము తల్లిగారి ఇంటికాడ దర్శనం అయిపోయింది మా ఊళ్ళమ్మ వారిది. ఇప్పుడు అత్తగారి దర్శనం చేసుకుంటాము. కొన్ని విజువల్స్ కూడా మీకు చూపిస్తాము. చాలా చాలా బాగుంది ఇక్కడ. నిజంగా అంటే ఊరంతా ఒకేసారి అంగరంగ వైభవంగా పండుగ చేసుకుంటాం. సో అక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగిందండి. అక్కడ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మన కృష్ణ చైతన్య కుటుంబంతో నాతో ఉన్న బంధానికి చాలామంది ఫ్యామిలీస్ ఉన్న సపోర్ట్ ఉంది నాకు. అది అన్ని మా ఫాలోవర్స్. సో వాళ్ళు కూడా అక్కడ కలవడం జరిగింది. వాళ్ళందరినీ అక్కడ కలిసి వాళ్ళతో మా తమ్ముడు ఫ్యామిలీని మా ఫ్యామిలీని పరిచయం చేయడం జరిగిందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత మేమంతా కలిసి ఒక దగ్గర కూర్చొని ఈ యొక్క మా ఊళ్ళమ్మ జాతర గురించి మా ఇద్దరు తమ్ముళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి.
అందరికీ ఈరోజు స్నేహకి ఇక్కడ మా సీతనారాయణ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమందరూ ఇప్పుడే దర్శనం చేసుకొని, ఇది టెంపుల్ అనమాట మొత్తం అంతా. ముందు అమ్మగారి ఇంటికి వెళ్ళాము. అంటే ఈ వారం రోజులు కూడా 13 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చారు. అమ్మవారు ఏంటంటే గంట వాళ్ళు, అత్తవారింటి వాళ్ళు మట్ట వాళ్ళు. అయితే ఇక్కడ స్టార్టింగ్ ఎప్పుడంటే 8వ తారీఖు స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు లాస్ట్ డే, అంటే రేపేమో నైవేద్యాలు పెట్టుకుంటారు. ఫస్ట్ స్టార్టింగ్ 8వ తారీఖున ఒక కుండలోని ఏదైతే ఇప్పుడు మజ్జిగ అంటారు కదా, మజ్జిగ దాంట్లో పోసి మొత్తం ఊరంతా ఊరేగించి, ఆ కుండను ఊరేగించి, అంటే 3 కుండలు ఊరేగించారు మొత్తం అంతా. లాస్ట్కి ఒక పాక కట్టి ఆ పాకలో ఆ కుండ పెట్టి ఈ వారం రోజులు చేస్తారన్నమాట. లాస్ట్ 8వ తారీఖున స్టార్ట్ చేశారు. అండ్ ఈరోజు లాస్ట్, అంటే ఈరోజు 14, ఈరోజు లాస్ట్ డే. ఈరోజు బలిచాట తిరుగుతుంది సాయంత్రం. అంటే మామూలుగా నాకు చెప్పడం ఏంటంటే 9కి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఎర్లీ మార్నింగ్ 3 గంటల వరకు తిరుగుతుంది. స్టార్టింగ్లో ఏంటంటే కోడిని బలి ఇచ్చి అమ్మవారికి ఒక అన్నం కలిపి చాట్లో ఏదైతే ఉంటుందో ఆ చాట్లో అన్నం అంతా వేసి మొత్తం ఒక మనిషిని ఊరేగిస్తారనమాట. మొత్తం సీతనారాయణ పొలిమేర చుట్టూ ఒక రౌండ్ ఫస్ట్ కోడిని వేస్తారు, తర్వాత మేకను బలిచ్చి అదే అన్నం కలిపి సేమ్ ప్రాసెస్ సెకండ్ రౌండ్. అండ్ థర్డ్ రౌండ్ ఏంటంటే దున్నపోతుని బలిచ్చి సేమ్ ఇలా చేస్తారనమాట. సో ఇలాగ చేస్తే ఏమైందంటే మన సీతనారాయణలో అది ఏదైనా సరే, ఇక్కడ మన గోదావరి జిల్లా ఆల్మోస్ట్ అన్ని కూడా ఇలాగే జరుగుతుంది. జాతర అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి, లేదంటే 7 సంవత్సరాలకి చేస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ 7 సంవత్సరాలు చేసే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇలా బలి చేస్తే ఏంటంటే మన ఊళ్ళో మంచిగా పొలాలు పండి అందరికీ ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి ఇలా చేస్తారనమాట. సో ఇది మొత్తం జాతర. నిన్న జరిగింది ఏంటంటే హైపరాదిగా ప్రోగ్రామ్ జరిగింది. ప్రతిరోజు కూడా గరగ నృత్యం ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని కూడా బాగా చేశారు. అండ్ సీతనారాయణ కూడా బాగా డెవలప్ అయింది అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను ఎప్పుడు సీతనారాయణ ఇంత అలా చూడలేదు. నిన్న క్రౌడ్ చూస్తే అసలు నాకే బుర్ర పాడైపోయింది. సో మా ఊళ్ళమ్మ జాతర గురించి చైతన్య చాలా బాగా వివరించాడు. అసలు మా ఊళ్ళమ్మ జాతర గురించి ఏంటి అంటే నాకు అర్థమైంది ఇక్కడ క్లియర్గా. ఈ అమ్మవారు ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ అన్నట్టు. ప్రతి ఒక్క ఇల్లు కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, భోగి భాగ్యాలతో ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఈ యొక్క అమ్మవారి పండుగ ప్రతి ఒక్క ఇంట్లో కూడా జరుపుకుంటారు. అంటే ఇక్కడ ఉన్నోళ్ళు లేనోళ్ళు అది ఏది ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో మాత్రం పండుగ జరుపుకోవాల్సిందే. ఆ జరుపుకునే విధంగా అమ్మవారి కృప కల్పిస్తారు మనకు. నేను చూసాను, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాగే ఉందన్నట్టు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పండుగ అనేది ఇంటి ఆడబిడ్డలుగా మనమందరం సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి మా ఊళ్ళమ్మ జాతర పండుగ గురించి. సీతానగరంలో పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడ పూజారి గారు, మా ఇద్దరి తమ్ముళ్ళే పెళ్లి చేసిన పూజారి గారిని కలవడానికి అయితే వెళ్ళాను. అక్కడ టెంపుల్ దర్శనం చేసుకున్నాను. ఒక్కసారి మీతో మాట్లాడిస్తాను, చూడండి ఒకసారి. పూజారి గారిని గుర్తుపట్టారు కదా. ఈ పూజారి గారు వచ్చేసి మా కృష్ణ పెళ్ళి, అదేవిధంగా మా చైతన్య పెళ్ళి పూజారి గారి చేతుల మీదకి వెళ్ళింది. అప్పుడు వచ్చినప్పుడు నన్ను చూసి ఆ పూజారి గారు అంటే ఇలా ఉంటారా అని చెప్పేసి అనుకున్నారు. మా ఫ్యామిలీ నన్ను అలా అచీవ్మెంట్ చేసుకోవడం వలన పూజారి గారికి కూడా మేము అంటే బాగా అభిమానం పెరిగిపోయింది. సో ఈసారి వస్తే తప్పకుండా నన్ను కలవాలని చెప్పేసి అన్నారు. కాబట్టి పూజారి గారిని కలుద్దామని ఇక్కడ దాకా రావడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సీతానగరంలో ఉన్న దేవాలయాల గురించి మా తమ్ముడు చైతన్య తన ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా వివరించి చెప్తున్నారండి. ఈ యొక్క టెంపుల్ కూడా పూజారి గారే తను కత్తిరించడం జరిగిందండి. నిజంగా ఆ పూజారి గారి యొక్క టెంపుల్ చాలా బాగుంది. పక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కానీ, శివాలయం కానీ, దుర్గమ్మ టెంపుల్ కానీ అన్ని లోపల అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోవడం జరిగిందండి. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. మా ఊళ్ళమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం వచ్చేసి బలిచాట. ఈ బలిచాట అనేది మన ఊరి టెంపుల్ దగ్గర నుంచి ఫస్ట్ కోడిపిల్లతోని, తర్వాత యాటపిల్లతోని, తర్వాత దున్నపోతుతో బలిచాటం జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చేసి అది కూడా అర్ధరాత్రి పూట 9 గంటలకు ఒకసారి, తర్వాత 12 గంటలకు ఒకసారి, తర్వాత 3 గంటలకు ఒకసారి. ఈ 3 సమయాల్లో ఒక్కొక్క బలిచాట అయితే జరుగుతుందండి. ఫస్ట్ అయితే కోడిపిల్లతో బలిచాట జరిగిందండి. సో అక్కడ దూతలు ఆ బలిచాట తిరగకుండా ఆపుతాయని చెప్పేసి అని అక్కడ పురాణం చెప్తుంది. అక్కడ చూడండి, అక్కడ ఆపేశారు. అంటే అక్కడ దూతలు ఆపుతున్నాయని చెప్పేసి అనేసి నేను దూరం నుంచి విజువల్స్ తీశాను.
మా ఇంట్లో జర్నీ అయితే అంటే ఈ పండగ వాతావరణం అంతా కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి పయనం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో ఈసారి అయితే కొంచెం అంటే ఈ పండగ వాతావరణం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది కదా మనకు. మళ్ళీ వీళ్ళిద్దరు రావాలి ఫస్ట్ వరకు. ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు వస్తాం కదా కంచి. రేపు నైట్ ట్రైన్ బయలుదేరిపోతున్నాం. అమ్మా. సో మొత్తానికి మా ఇంట్లో జర్నీ అయితే చైత్ర. సో మొత్తానికి మా ఇంట్లో మా ఊళ్ళమ్మ జాతర పండగ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వరంగల్ వెళ్తున్నాను. కొంచెం అర్జెంట్ పని ఉండే నాకు, అందుకోసం తొందరగా వెళ్తున్నాను. వెళ్ళిపోతున్నారు. అయితే వేరే ఒక ప్రోగ్రామ్ పడింది నాకు, అక్కడికి వెళ్ళేది ఉంది. నాకు వేరే ప్రోగ్రామ్ చెప్పలేను, రివీల్ చేద్దన్నారు కాబట్టి చెప్తలేను అది. సో అక్కడికి వెళ్ళేది ఉంది కాబట్టి నేను అందుకోసం అంత అర్జెంటుగా వెళ్తున్నాను. సో మా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ లక్ష్మి. సో మా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉంటుంది. ఇలాగే వస్తూ ఉంటా పోతూ ఉంటా. ఇక్కడ రాజమండ్రిలో మన ఆంధ్ర సైడ్ ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే నన్ను ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా, మా ఫ్యామిలీకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి, నా బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ కూడా ఉంటాయని చెప్పేసి హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. సో మొత్తానికి మా ఫ్యామిలీ ఆశీస్సులతోని నా బ్లెస్సింగ్స్ మా కుటుంబానికి ఇచ్చి, మా కుటుంబంకి ఎప్పుడు నేను అండగా ఉంటూ, సో మొత్తానికి అయితే నేను మళ్ళీ బ్యాక్ టు వరంగల్ అండి. సో మొత్తానికి వరంగల్కి అయితే పయనం అయిపోయాను. సో మా ట్రైన్ వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, పదండి మన ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.